గురువుగారు. నా పేరు షణ్ముఖ వైష్ణవి. నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. ఉగాదిని వేద ప్రకారంగా ఎలా జరుపుకోవాలి? పరాభవనామ సంవత్సరం అంటే అర్థం ఏమిటి? ఆ సంవత్సరం ఎలా ఉండబోతుందో ఆ అర్థం చెబుతుందా? ఉగాది రోజున పంచాంగం ఎందుకు వినాలి? దయచేసి చెప్పగలరు. ధన్యవాదాలు. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పేరు పరాభవ అని మనకి క్యాలెండర్ ప్రకారం చూస్తే తెలుస్తుంది. సో పరాభవ నామ సంవత్సరానికి సంబంధించి చిన్నారి షణ్ముఖ వైష్ణవి పద్యంలాగా గబగబా చదివేసింది. ప్రశ్న ఇది, చెప్పో. అంత స్పీడ్గా చదవక్కర్లేదమ్మా, మెల్లగా చక్కగా చదవచ్చు. ఓకేనా? అవును, స్కూల్లో అలవాటు అయిపోయింది, ఠక 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 చెప్పడం అలవాటు అయిపోయింది, అడిగేసింది. వెరీ గుడ్ అమ్మా, మంచి ప్రశ్న అడిగావు. పరాభవ నామ సంవత్సరము ఏమిటి పరిస్థితి? పరాభవ అంటే పరాభవము, అంతకంటే ఇంకేం లేదు, అవమానము. సో అందరూ ప్రజలు అవమానపడతారు అంటే అవమానించేటోడు ఉండాలి కదా. అందరూ అవమానపడటం అంటే ఏమిటి అర్థం? దీనికి అవమానం రకరకాలుగా ఉంటుందన్నమాట. కొంతమందికి ఒక రకమైన అవమానం ఉంటుంది. అదేంటంటే కొత్త బైసైకిల్ కూడా కొనుక్కొస్తాడు. నాది కొత్త సైకిల్, హీరో సైకిల్, బ్రహ్మాండంగా రన్ అవుతుంది. కానీ అది పంచర్ అయిందనుకోండి, ఫ్రెండ్స్ అందరు గీలి చేశారనుకోండి, అది అవమానం కింద భరిస్తాడు. సో అది అవమానం అనమాట. అట్లా చిన్న చిన్న అవమానాల నుంచి పెద్ద పెద్ద అవమానాల దాకా ఉంటాయి. సో ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ప్రతి మనిషికి ఏదో ఒక అవమానం ఎదురవుతుంది అని ఈ సంవత్సరం యొక్క సూచన అని పెద్దలు నిర్ణయించారు. అట్లా ఎట్లా అందరికీ అవమానం అవుతుంది? అందరికీ, ప్రతి ఒక్కడికి ఏదో ఒక రకమైన అవమానం అవుతుంది. అది ప్రపంచంలో అందరికీ ప్రతి సంవత్సరం ఏదో చిన్న పెద్ద అవమానాలు జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకి నేను షాప్కి వెళ్ళి మిఠాయి తెచ్చుకుందామని వెళ్తాను. నేను ఫలానా మిఠాయి కావాలని వెళ్తాను. అక్కడ మిఠాయి లేదనుకోండి, ఎక్కడ దొరకట్లేదు అనుకోండి, అప్పుడు అది నాకు అవమానమా కాదా అని అనిపిస్తుంది. అంటే అవమానం ఎప్పుడు అవుతుందంటే ఎవరితో చెప్పి నేను నీకు ఆ మిఠాయి తినిపిస్తాను చూడని నేను అన్నప్పుడు అది తేలేకపోతే అవమానం అవుతుంది అన్నమాట. సో అలాంటి చిన్న అవమానాల నుంచి పెద్ద అవమానాల దాకా చాలా జరుగుతాయి, పరాభవాలు అన్నమాట. సో అందుకని ముచ్చటగా మన పెద్దవాళ్ళ పేరు పెట్టారు. కానీ దానికి అవమానపడతాం కదా అని వణుకుతూ కూర్చోకూడదు మూల. ఎట్లన్నా జరిగేవి జరుగుతూనే ఉంటాయి. సో అది పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకంటే ఒకరికి అవమానం అయింది, ఇంకొకరికి కాకపోవచ్చు, నేను పట్టించుకోకపోవచ్చు కొన్ని కొన్ని విషయాలు. కొంతమంది ఇంకా డెలికేట్గా ఉంటారు మనస్తత్వం, వాళ్ళు పట్టించుకోవచ్చు. కాబట్టి ఇది ముందరే చెప్తారు కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడతారు అన్న దృష్టితో చెప్తారు. కానీ మీరు తప్పకుండా అవమానపడతారంటే ప్రతి మానవుడు ఏదో ఒక రోజున ఏదో ఒక అవమానం పడుతూనే ఉంటాడు. దానికి ఏమో పెద్ద సిగ్నిఫికెన్స్ ఏం లేదు. నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావు దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో అవమానం ఉందా లేదా. సో అలెగ్జాండర్ మన దేశం దండయాత్ర చేసి వచ్చినప్పుడు ఒక ఋషిని ఎవరినో కలవాలనుకుంటాడు. కలవాలనుకుని సైనికులు పంపిస్తాడు తెమ్మని. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన రాను పొమ్మంటాడు. రాకపోతే నిన్ను ఆయన చంపేస్తాడు. అంటే చంపడం చంపకపోవడం అంటే ఆయన వృత్తి, అది నా వృత్తి కాదు, నేను వచ్చేది లేదు, ఆయనకి సమాధానం కాబట్టి ఇక్కడికి రమ్మను. ఇప్పుడు అలెగ్జాండర్ అవమానపడ్డా, లేకపోతే ఋషిని చంపేస్తానంటే ఋషి అవమానపడ్డా? ఎవరు అవమానపడ్డారు? ఎవరికి అహంకారం ఉంటుందో, ఎవరు నేను గొప్ప అని ఫీల్ అవుతారో వాళ్ళకే అవమానం ఉంటుంది, లేకపోతే ఉండదు కదా. సో మనమంతా పరమాత్ముడి కంటే చాలా తక్కువ. శ్రీరామచంద్రుడు లాంటి వాడి యొక్క భార్యను ఎత్తుకుపోతే శ్రీరామచంద్రుడికి ఎంత అవమానం. దాన్ని భరించుకున్నాడు. భరించుకొని ధర్మం కోసం, భార్యను తెచ్చుకోవడం కోసం అడవులు పట్టుకొని తిరిగాడు. తిరిగి ప్రతి ఇల్లు తలుపు కొట్టాడు. కొట్టి శబరి చెప్పగా వెళ్ళి సుగ్రీవుని కలిశాడు. అక్కడ సుగ్రీవుడితో స్నేహం చేశాడు. సుగ్రీవుడు అవమానపరిచాడు రాముని. ఎలా? నువ్వు పెద్ద పోటుగాడివి, మా అన్న ఎంత పెద్ద పోటుగాడు తెలుసా, అది ఒక్క బాణంతో ఒక్క తాటి చెట్టును కొట్టి పడేశాడు, నువ్వు పడేయగలవా అంటే 7 చెట్లను పడేస్తాడు. సో ఇది చాలా గొప్ప విషయం. కానీ రాముని అవమానించాడు. అది అది అయిపోగా కూడా ఇగో ఈ దుందుబి అనే ఒక రాక్షసుని చంపాడు. అతని కళేబరం అక్కడ పడి ఉంది. మొత్తం అతని మాంస కండరాలన్నీ కరిగిపోగా కళేబరం మాత్రం మిగిలింది.
నువ్వు దాన్ని కనీసం ఆ కళేబరాన్ని ఎత్తగలమో చూడు అంటాడు. రాముడు వెళ్ళి ఒక కాలి చిటికిన వేలతో కొడితే అది ఎటో ఎగిరిపోయి పడుతుంది. సో ఇట్లాంటి అవమానాల్ని రాముడు ఎదుర్కొన్నాడు, అంత వీరాది వీరుడు కూడా. అంటే తనకి తెలుసు గొప్ప, కానీ ఎదుటివాడికి తెలియదు కదా. సో ఎదుటివాడు స్నేహం చేసి కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. మరి అది సహజంగా మిత్రుడే కదా, మరి మన మిత్రుడైన వాడు ఇట్లా అవమాన పెట్టచ్చా అనేదే ప్రశ్న. కానీ అది అవమానం కింద తీసుకోకూడదు, ఎదుటివాడికి తెలియదు కాబట్టి మనం తెలియజెప్పే కార్యక్రమంలో మనని మనం నిరూపించుకోవాలన్నమాట. నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటే ఆ వ్యక్తి అటువంటి వాడైతేనే నిరూపించాలి. ఎవడో అడిగితే మనం నిరూపించాల్సిన అవసరం లేదు. సో అందుకని ఇక్కడ పరాభవము అన్నది ప్రతి మానవుడికి నిత్యము నిత్యము జరిగేది. నేను పొద్దున్నే 4ంటికి లేవాలి, ఎందుకంటే వాళ్ళు నాకు ఏదో పని ఉంది, ఎక్స్ట్రా పని ఉంది, చేసుకోవాలి అని అనుకున్నాను, కానీ 4ంటికి లేవలేకపోయాను, అది పరాభవమే. ఎస్, పరాభవమే. నేను అన్నం వండుకుందాం అనుకున్నాను, సరిగ్గా ఉడకబెట్టలేకపోయాను, పరాభవమే. ప్రతి చిన్న విషయం మనం అనుకొని నేను చేయగలను అని అనుకోవడంలోనే మనకి పరాభవం ఎదురవుతుంది. అలా కాకుండా ప్రయత్నం చేస్తాను, వచ్చిందా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను, లేకపోతే మళ్ళీ ఒకసారి చేసుకుంటాను, అంతే, సింపుల్ స్టోరీ. ఎవరు అవమానపడకూడదు. చాలామంది ఆత్మహత్య చేసుకునేది ఈ పరాభవం మూలంగానే. సో ఈ సంవత్సరం అమ్మ షణ్ముఖ వైష్ణవి ఒకసారి ఆలోచించి చూడు, ప్రతిరోజు పేపర్ చూడు, రేపటి నుంచి ఎంతమంది అవమానపడ్డారని ఊరికే ఒక లెక్క తీద్దాం. వచ్చే సంవత్సరం ఉగాది లోపల రోజు రాసుకో, ఒక నోట్బుక్లో రాసుకో, ఈరోజు ఇంతమంది అవమానపడ్డారు. అవమానం అంటే ఏదన్నా కావచ్చు, ఫెయిల్యూర్ ఇస్ అవమానం ఫర్ దెమ్. ప్రతి మనిషికి అవమానమే. అవమానపడి ఎంతోమంది భార్యలను చంపేస్తుంటారు, హస్బెండ్ని చంపేస్తుంటారు. సో ఇలాంటివన్నీ అవమానంతోనే చేసేది, గర్వంతోనూ గొప్పతనంతోనూ ఎవరు చేయలేరు. సో అవమానము అనే బాధ నుంచి తప్పించుకునే ప్రయత్నంలోనే ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. రోడ్డు మీద పోలీసు వాడు ఆపుతాడు ఎవడినో, మోటార్ సైకిల్ మీద హెల్మెట్ పెళ్ళకుండా వెళ్తున్నాడు, వాడిని ఆపాడు. వాడు వెంటనే నీకు వాడు తెలుసా వీడు తెలుసా, నాకు వాడన్నా వాడు వీడన్నా అంటాడు. ఎందుకంటే వాడిని పోలీసు వాడు పట్టుకున్నాడని వాడికి పరాభవం అట. వాడు చేసే తప్పు చేస్తున్నప్పుడు పరాభవం ఏంటి? అవును సార్ తప్పైంది, నేను హెల్మెట్ పెట్టుకు రాలేదు, నేను ఫైన్ కడతాను చెప్పి కట్టేస్తే అవమానం ఉండదు, ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది. ఎందుకంటే మీరు లా అబైడింగ్ సిటిజన్. లాని అబైడ్ చేయడం అనేది గర్వకారణం. అది అలా మనము గర్వం ఫీల్ అవ్వాలి తప్పితే ప్రతి చిటికీ విషయాలకి అవమానం పొందితే ఎట్లా చెప్పండి? అలా పడకూడదు. సో ఈ పరాభవ సంవత్సరంలో చాలామంది అవమానపడతారనడానికి, చాలామంది కాదు, ప్రతి ఒక్క మనిషి అవమానపడతాడు అని చెప్పచ్చు. అయితే పోయిన సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం, అంటే ధనం అధికంగా కలుగుతుంది. ప్రతి ఒక్కడికి ధనం అధికంగా వచ్చి ఉండాలి. మరి వచ్చిందా అని చూడాలి, ప్రతి ఒక్కళ్ళు లెక్కలు తీయాలన్నమాట. అది విశేషం. తీస్తే అప్పుడు వాడికి నిజంగా వచ్చిందా లేదా, ధనము పోని యావరేజ్గా దేశమంతా పెరిగిందా, ఏది కరెక్ట్ ఒకసారి చూసామనుకోండి, తేలిపోలా ఇది నడుస్తుందా నడవదా అని, కరెక్టా కాదా? సో అలానే ప్రతి దేశం కూడా అవమానపడుతుంది ఈ సంవత్సరం. పరాభవం అంటే అదే కదా. అయితే చాలామంది దాన్ని పరాభవం అంటే అట్లా కాదు ఇట్లా కాదు అని ఎన్నైనా కబుర్లు చెప్పచ్చు, కానీ పేరు పరాభవం అని పెద్దవాళ్ళు పెట్టారు అంటే దాని ఉద్దేశం అది. అయితే ఇంకొకటి చక్క సంగతి చెప్తాను. ఇప్పుడు పరాభవం 2026లో వచ్చింది. అదే మళ్ళీ బ్యాక్ 60 సంవత్సరాల బ్యాక్ వచ్చి ఉండాలి. అది ఎప్పుడు? 1966లో. 1966లో ఉగాది తర్వాత పుట్టిన వాళ్ళందరూ మళ్ళీ మరుసటి ఉగాది లోపల ఎప్పుడూ పరాభవమే పొందుతున్నారా అంటే లేదుగా. నేను ప్రత్యక్షంగా చూశాను, ఒక మనిషి 66లో పుట్టి గొప్పగా బతుకుతున్నారు. అయితే అవమానాలు రాలేదంటే మనకు వచ్చిన అవమానాలు వాళ్ళకి వస్తాయి, వాళ్ళకు వచ్చిన అవమానాలు మనకి వస్తాయి. అది సహజం. అది అందరికీ ఏదో ఒక చోట ఎంతో గొప్పగా ఒకడు మంచిగా ప్రేమిస్తాడు ఒక అమ్మాయిని, పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు, చేసుకుంటాడు, కానీ ఆ అమ్మాయిని ఇతన్ని గౌరవించలేదు అనుకోండి, పరాభవమే. నాకు లేదని కుదరదు అన్నాడు అనుకోండి, అప్పుడు పరాభవమే. ఎందుకంటే కుదరట్లేదు కాబట్టి. సో చిన్న విషయాల నుంచి ప్రతిదీ పరాభవమే. ఎస్. సో అందుకని మనం పరాభవం కలగదు మనిషికి అనుకోవడం పిచ్చితనం. ప్రతి మనిషికి చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల దాకా పరాభవాలు జరుగుతాయి.
అయితే మనం దాన్ని ఎంతవరకు తీసుకుంటామో అన్నది ఇంపార్టెంట్ అనమాట. అలా మన మనసుకు హత్తుకుందంటే మన ఇగ్గో బాగా ఉందని. సో ఈ సంవత్సరము మన ఈగోని భగవంతుడు పరీక్షిస్తున్నాడు అనడానికి పరాభవనామ సంవత్సరం. మన ఈగో అంటుంది చూసారా, అదేంటంటే దాన్ని మన తెలుగులో ఏమనొచ్చంటే ఆత్మాభిమానం కాదది, ఇంకొక రకంగా చెప్పాలంటే అహంకారము అని చెప్పాలన్నమాట. ఈ అహంకారాన్ని పరీక్షిస్తాడు పరమాత్ముడు. ఈ సంవత్సరంలో అందరం కూడా ఆ అహంకారం నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేద్దాం. ఎవడో ఏదో అన్నాడని చెప్పి మనం గబగబా అవమాన పడిపోకూడదు. వాడికి ఆ జ్ఞానం లేదు అనుకుంటే సరిపోతుంది. అలానే ప్రతి విషయంలోనూ మీరు ఒక మాట అన్నారనుకుందాం, కాసేపు లేటెస్టే మీరు అన్నారు, నేను ఇది చేయగలను ఇప్పుడు అన్నారు, చేయలేకపోయారు. చేయగలను అనుకున్నాను, ప్రయత్నం చేశాను, చేయలేకపోయాను, తప్పు లేదు, అస్సలు అవమానం లేదు. అర్జునుడే అవమానపడ్డాడు, శ్రీరామచంద్రుడు అవమానపడ్డాడు, భీముడు అవమానపడ్డాడు, హనుమంతుడు అవమానపడ్డాడు. ఎవరు అవమానపడలేదు చెప్పండి నాకు, ఎవరు అవమానపడలేదు. శ్రీ మహావిష్ణువు కథలు వింటే ఆయన అవమానపడ్డాడు, శివుడి కథలు వింటే శివుడు అవమానపడ్డాడు. ఈ శివుడు మరి అవమానపడ్డాడు కదా, ఆయన ఎవడో రాక్షసుడు వరం కోరుకుని నా కుక్షిలో వచ్చి ఉండు అన్నాడు. మరి ఆయన కుక్షిలో ఉండాల్సిన గతి పట్టిందంటే అవమానం కదా అది, అవునా? సో అంటే కథారూపంలో చెప్తున్నాను. ప్రతి మానవుడు, ప్రతి గొప్ప వ్యక్తి ప్రపంచంలో ఉన్నవాడు కూడా అవమానాలు పడతాడు. సో ఈ సంవత్సరం అది ఉంది, జాగ్రత్త అని చెప్పడం పరాభవం. అలానే పోయిన సంవత్సరం విశ్వాసనామ సంవత్సరము ధనం బాగా పెరిగే అవకాశం ఉన్న సంవత్సరం. ఆ సంవత్సరం బాగా కష్టపడి ఉంటే చాలామంది చాలా రీతులుగా ధనవంతులు అయ్యే ఉండేవాళ్ళు. ధనవంతులు అంటే ఏంటి, వాళ్ళకి ఆ పోయిన సంవత్సరం వచ్చిన దానికంటే ఇంకెక్కువ ధనం వస్తుంది, అంతకంటే ఇంకేముంటుంది, అవునా కదా? లేకపోతే ధనం పోదు, ఎక్కువగా తక్కువే పోతుంది. సో ఇలా మనం ఊహించుకోవచ్చు అనమాట. సో ఇది పరాభవనామ సంవత్సరం అమ్మ, నీకు అర్థమై ఉంటుంది. ఇకపోతే నువ్వు రెండో ప్రశ్న అడిగాను, ఉగాది ఎలా జరుపుకోవాలి వేదం ప్రకారం. వేదం ప్రకారం ఉగాది జరుపుకునే పద్ధతి ఏంటంటే, ఉదయమే లేచి శుభ్రంగా తలంటుకొని స్నానం చేసేసి, కాలకృత్యాలు ముగించుకొని తలంటుకొని స్నానం చేసి వచ్చి జప తపాలు ప్రాణాయామాలు ఆసనాలు వేసి హోమం చేసుకోవాలి. అత్యద్భుతంగా హోమం చేయాలి, మంచి హోమం, చక్కగా పరమాత్మను తలుచుకుంటూ హోమం చేసి అప్పుడు షడ్రుచులతో కూడిన ఆ యొక్క పచ్చడిని తినాలి. సో దీనికి ముందర రోజే మనం ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని అవన్నీ చేసుకొని ఆ తర్వాత అలంకారాలు చేసి పండగలాగా వాతావరణాన్ని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మామిడాకులు, మామిడి తోరణాలు, అలానే వేప పువ్వు తెచ్చుకోవడం. అవన్నీ వేప పువ్వు ఏదో దొరకట్లేదట ఇండియాలో, అది ఆంధ్ర తెలంగాణలో అది వైపరీత్యం అనమాట. అది కూడా అవమానమే, వేప పువ్వు దొరకపోవడం అవమానమే మరి. సో ఇవన్నీ కూడా మనకి అవమానాలే. సో ఈ సంవత్సరం కొద్దిగా అవమానాలు ఎక్కువగా ఉంది కాబట్టి జనాలందరూ కడు జాగ్రత్తగా ఉండి అహంకారాన్ని పక్కన పెట్టండి, అవమానాలు ఉండవు. ప్రతిదానికి చేయగలుగుతామో లేదో ప్రయత్నం అయితే చేద్దాం, అంతవరకే. ఇదివరకు చేసావుగా ఇప్పుడు చేయలేవా అంటే, ఏమో ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం, చేయలేకపోవచ్చు అంతే, సరిపోయా. సో అలా మనం ప్రయత్నం చేద్దాము, కాకపోతే పండగ చేసుకోవాలంటే హోమం తప్పకుండా చేయాలమ్మా. హోమం చేసి చక్కగా ఇల్లంతా మంచిగా శుభ్రం కడిగి అవన్నీ చేసుకొని ముగ్గులు అవన్నీ పెట్టుకొని వాకిల్లో ముగ్గులు పెట్టుకొని బ్రహ్మాండంగా కొత్త బట్టలు వేసుకొని మీరు దర్జాగా హోమం చేసుకొని అప్పుడు ఏదైనా పచ్చడి తిని, ఉగాది పచ్చడి తిని, ఇక పాయసం అలాంటివన్నీ మీ ఇష్టం, అది ఎలా చేసుకుంటే అది. సో ఇది ఉగాది పండుగ. ఇకపోతే ఇంకో ప్రశ్న అడిగావు, అదేంటంటే పంచాంగ శ్రవణం వినాలా వద్దా? ఖచ్చితంగా వినాలి. ప్రతి ఒక్కళ్ళు పంచాంగ శ్రవణం వినాలి, విని తీరాలి. ఎందుకంటే అందులో చాలా ముచ్చట్లు ఉంటాయి. అది ఆ పంచాంగకర్త ఎవరైతే ఉన్నారో, లేకపోతే ప్రవచనకర్త ఎవరైతే ఉన్నారో వారు కడు జాగ్రత్తగా చెప్పాలి. ఏదో రాజును మెప్పించడం కోసం ఏదో చెప్పకూడదు. ఏది ఉందో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. నాకు నువ్వు డబ్బులు ఇస్తేవు లేదు, నా పాండిత్యానికి ఇది పరీక్ష, నేను చెప్తున్నాను అన్నప్పుడు అది అలా జరగాలి. కాబట్టి అలా జరిగేదే నేను చెప్తాను, ఈ రెండింటిని అనుకోవాలన్నమాట. సో అలా ప్రవచనం ఇచ్చేటప్పుడు చక్కగా ఈ పంచాంగ శ్రవణం చేసేటప్పుడు ఈ నక్షత్రం వాళ్ళకి ఇది, ఈ రాశి వాళ్ళకి ఇది, ఈ రాశి వాళ్ళకి ఇలా ఉంటుందని ఖచ్చితత్వంతో చెప్పగలిగిన వాళ్ళే బయటకు వచ్చి చెప్పాలి. అంతేకాని ఆయన రాశాడు పుస్తకం కాబట్టి అది తీసి నేను చెప్తున్నాను అని చెప్పకూడదు. అది ఏమవుతుందంటే చెప్పేటప్పుడు చెప్పాలి, ఇగో ఈ పలానా ఆయన రాశాడు, ఆయన రాసిన దాన్ని నేను చెప్తున్నాను, నేను కేవలం ట్రాన్స్లేటర్ని మాత్రమే మీ అందరికీ, కానీ ఆ పుస్తకంలో రాసిందే నేను చెప్తున్నాను.
ఒకవేళ మీరు చెప్పదలుచుకుంటేనే అదే నిజమైనది పంచాంగ శ్రవణం అది. సో అది మీరు చెప్పాలి, చెప్తేనే వేరే వాళ్ళు వినాలి. అందరూ తెలుగునాట ఇది ఒక పండగ. అది పంచాంగ శ్రవణం అంటే ఒక అద్భుతమైన విషయం. మీరందరూ కూడా చక్కగా హాయిగా మంచిగా సాయంకాలం సుష్టుగా భోజనం చేసి హాయి కూర్చోండి, పంచాంగ శ్రవణం వినండి, నవ్వుకోండి, హాయిగా ఆయన చెప్పేది వినాలి, హ్యాపీనెస్ ఫీల్ అవ్వాలి. మీ ఇప్పుడు ఫలానా రాశి వాళ్ళకి ఇది బాగాలేదండి ఈ సంవత్సరం అనుకోండి, ఓకే, ఏమైతుంది, బాగాలేకపోతే బాగుండేటటువంటి పరమాత్మను ప్రార్థిస్తాము, తెచ్చుకుంటాం, ఏంటిట, అవునా కదా. సో ప్రయత్నం చేయాలి, అంతేకాని పంచాంగ శ్రవణం అనేది ఒక ఆనందకరమైన కార్యం అనమాట. అది ఆ కార్యకలాపాన్ని మీరు అందరూ కూడా చక్కగా చెవులు రెక్కించి విని, ఓహో ఇలానా, ఎలా చెప్పాడు ఈయన ఈ విషయము. ఒకవేళ ఆయన చెప్తాడు అనుకోండి, ఈ సంవత్సరం వర్షాలు సరిగ్గా ఉండవు, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉండవు, ఇప్పుడు మార్చి 19 నుంచి వచ్చే అదే ఉగాది దాకా ఎప్పుడైతే అప్పటిదాకానా, లేకపోతే ఈ వర్షాకాలంలో వర్షాలు ఉండవా, ఎప్పుడు ఉండవు, ఇలాంటి ప్రశ్నలు కూడా ఆయన సంధించి ఆయన ద్వారా సమాధానం రాబట్టాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ గ్రామంలో కూడా టీవీలు కతుకుపోకండి, కాసేపు మీ ఊర్లో ఉన్న పండితుల్ని గౌరవించుకోండి, పిలిపించండి, షాల్వా కప్పండి, ఒక 1116 చేతిలో పెట్టండి, వీలైతే 5116 చేతిలో పెట్టండి, హ్యాపీగా పంపించండి ఆయన్ని. చక్కగా ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పునైనా మేమేం బాధపడమని చెప్పాలి, చెప్పి వినాలి, విని ఓకే అయితే నేను జాగ్రత్త పడాలి. ఒకవేళ మీకు ఆయన చెప్పిన దానికంటే ఆయన మీకు నష్టపోతారు కొంత డబ్బు అన్న దానికంటే నష్టపోకుండా లాభమే పొందారనుకోండి, హ్యాపీస్ కదా, అవునా కదా. సో అది మీరు గుర్తుపెట్టుకొని పంచాంగకర్తల్ని చక్కగా సన్మానించి వాళ్ళ ద్వారా ఆశీర్వాదం పొందండి, అది వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఇలా మీరు చేయకపోతే మన యొక్క తెలుగు గౌరవం పోతుంది. తెలుగు గౌరవం అది. పంచాంగ శ్రవణం చేయటం అన్నది ఒక అద్భుతమైన విషయం. వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా తపస్సు చేస్తూ చక్కగా వాళ్ళు వాటినన్నింటిని పరిశీలించి ఇలా ఉండొచ్చు అని ఊహించి రాయటము, అది ఆ జ్యోతిష శాస్త్రం ప్రకారం రాయటము, అవన్నీ చెప్పటము, ఆ రోజు చెప్పటము గొప్ప విశేషం. ఉగాది పండగ నాడు ఎవరన్నా వచ్చి నువ్వు దరిద్రం అయిపోతావు అని చెప్పడు కదా, అలా చెప్పరు వాళ్ళు ఏమంటారు, బాబు నాయన జాగ్రత్త, ఈ రాశి వాళ్ళకి బాగుంది, ఈ రాశి వాళ్ళకి బాగాలేదు. ఎప్పుడు అదేంటంటే నిజం అయిపోతుందని అనుకోకూడదు, అబద్ధం అయిపోతుందని అనుకోకూడదు. ఎందుకంటే రేపు వర్షం పడుతుంది అంటారు వాతావరణ శాఖ, పెద్ద సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పెట్టేసేసి, రాదు, వర్షం రాదు. రేపు వర్షం ఉండదండి, ఓ గాలి దుమారం వచ్చి కొడుకుపోతాం. ఇప్పుడు అన్ని సైంటిఫిక్ ఎక్విప్మెంట్ పెట్టుకొని చెప్తున్నప్పుడు మీరు వాళ్ళని తప్పు పట్టరు, కానీ పంచాంగకర్తలు వాళ్ళు తప్పు పడతారు. వాళ్ళు ఏదో పాపం వాళ్ళకి తెలిసిన పాయింట్తో వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళకి కనుక మంచి గౌరవం ఇచ్చి మీరు చెప్పేది నిజం అవ్వాలని మేము కోరుకుంటున్నాము, దయచేసి బాగా రీసెర్చ్ చేసి వచ్చి మాకు చెప్పండి అని చెప్తే వాళ్ళు చేస్తారు. వాళ్ళకి కావాల్సిన ధనం ఇచ్చి ప్రోత్సహించండి, తప్పకుండా జరుగుతుంది. ఎందుకు జరగదండి. అలాంటి పండితుల్ని స్టేజ్ మీదకి పిలిపించి గౌరవంగా కూర్చోపెట్టి మీరందరూ కూడా చుట్టూ చేరి ఆయనకు నమస్కారం చేసుకొని చెప్పండి స్వామి అని చెప్పి కాలికి ఒక గండ బేరండం తొడిగి పంపించాలి. అలా చెయ్యాలి. కానీ ఇలాంటివన్నీ చేయకుండా వాళ్ళని దూషించడం మటుకు బాగా వస్తుంది మన వాళ్ళందరికీ. అలా చెయ్యొద్దు. వాళ్ళు తెలిసింది చెప్తున్నారు, వాతావరణ శాఖ తెలిసింది చెప్తోంది, అలానే ప్రైమ్ మినిస్టర్ తను తెలిసి చెప్పాడు. ఏమని చెప్పాడు, స్విస్ బ్యాంక్ నుంచి అంత డబ్బులు తెస్తా అన్నాడు. అది కూడా భవిష్యవాణి తేలేకపోయాడుగా. అలానే చాలా చేస్తా ఉన్నారు, చేయలేకపోయారుగా. సో ఎవరెవరో ఏదో చేస్తా అన్నాడు. ట్రంప్ వచ్చాడు, 2వ రోజున యుద్ధం ఆపేస్తా అన్నాడు, 2వ సంవత్సరం కల్లా యుద్ధం మొదలుపెట్టాడు. ఏం చెప్తున్నారు. సో వీళ్ళందరూ మాట తప్పగలిగింది. మన పండితులు పాపం వాళ్ళు ఏదో వాళ్ళకి తెలిసింది చెప్తారు. వాళ్ళు పూర్వం నుంచి వస్తున్న విద్య కదా అది, ఆ విద్య కావాలి, కంటిన్యూ చేయించండి. దానిలో మీరు దోషాలు వెతక్కండి. వాళ్ళు చెప్పింది సత్యమైందా లేదా నెక్స్ట్ సంవత్సరం అడగండి. బాబు లాస్ట్ టైం మిమ్మల్ని పిలిచాం, మీరు ఈ రాశికి ఇదన్నారు, ఈ రాశికి ఇదన్నారు, ఈ రాశికి ఇదన్నారు, ఏ రాశికి ఏమీ జరగలేదు. మీరు వర్షాలు పడవన్నారు, ఓ వరదలు వచ్చి కొట్టుకుపోతున్నారు, ఏంటి మీరు చెప్పింది అని చెప్పి అడగండి. అడిగేదానికి ఈసారి జాగ్రత్తగా రండి, మేము ఎట్లన్నా మిమ్మల్ని పరీక్షిస్తామని చెప్పండి. పరీక్ష అన్నది వాళ్ళకి భయం ఉంటుంది. పండితుడు ఎప్పుడు అబద్ధం ఆడకూడదు, సత్యమే పలకాలి. కాబట్టి అబద్ధం ఆడితే తప్పు అవుతుంది అని తెలుసుకున్నాడు, సత్యమే పలుకుతాడు. అది ఏమైనా కానీ సత్యమే పలికి చెప్తాడు, అది ఇష్టం ఉన్నా లేకపోయినా.
చాణక్యుడు ఉన్న రోజుల్లో నందుడు పాలిస్తున్నాడు బీహార్ అప్పుడు మగధ రాజ్యాన్ని. అతను పండితుల సభ ప్రతి సంవత్సరం పెడతాడు, అది కామన్. ఈయన కూడా అవసరం ఉందా అనుకుంటూ వచ్చాడు, కూర్చున్నాడు. శుభ్రంగా పండితులు చదువుతున్నారు. అయితే ఒక అతను పృచ్ఛకుడు అడుగుతుంటాడు ప్రశ్న. ఒక శిష్యుడు లేచి నుంచి చెప్తుంటాడు. అతను అడుగుతాడు, ఎవరి నుంచి మనకు భయపడాలి అంటే దొంగల నుంచి, రాజపురుషుల నుంచి అని చెప్తాడు అతను. అది శాస్త్రం ఉంటుంది. అంటే దొంగల నుంచి, రాజపురుషులు అనగానే ఈ సింహాసనం మీద కూర్చున్న రాజు అంటే రాజపురుషుల నుంచి అంటే నా నుంచి మీకు భయమా అంటే నేను కూడా దొంగనా అంటాడు. అంటే రాజపురుషుల నుంచి మేము భయపడాల్సిందే, అదే శాస్త్రం చెప్తుందని నిక్కచ్చిగా చెప్పేస్తాడు. అది అలా ఆ ధైర్యం ఉండాలి. అది కూడా సాఫ్ట్గా చెప్తాడు. శాస్త్రం చెప్తోంది, ఆయన అడిగాడు ప్రశ్న, దానికి సమాధానం ఇది. నిజంగా రాజపురుషుల నుంచి భయం ఉంది. ఈ రోజున చూడండి, ప్రతి పొలిటీషియన్ ఒక గ్యాంగ్ వేసుకొస్తాడు వెనకాల. ఏమైనా ప్రశ్న అడిగితే వాడిని దెబ్బ 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 కొట్టేస్తాడు. ఈ గ్యాంగ్ అంతా వెళ్ళిపోయి కొద్దిగా అపోజిట్గా మాట్లాడితే చాలు అతని గ్యాంగ్ వెళ్ళి కొట్టేస్తారు. అంటే ఇది రాజపురుషులు దోపిడీ కదా ఇది, మరి అవునా కదా? సో మన శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పదండి. శాస్త్రం నిక్కచ్చిగా కరెక్ట్ చెప్తుంది. దాన్ని పాటించవలసిన పండితులు తప్పు చేయకండి. ఖచ్చితంగా సత్యమే చెప్పండి. ఎవరు మెచ్చుకోలు కోసం చెప్పకండి. బాగా రీసెర్చ్ చేయండి, శాస్త్రాలు తిరగేయండి, తిరిగేసి వచ్చి చెప్పండి. ఇది నా విన్నపం. ఇదమ్మా నీ ప్రశ్నలకి ఉగాది నాడు నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానాలు. ఉంటానండి, మళ్ళీ కలుద్దాం. ఓ